అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. 6 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్. మార్చి నాటికి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, పిప్రి, పాలెంవాగు, మత్తడివాగు, సదర్బట్, నీల్వాయి పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, ఆయువు పట్టు లాంటి డిస్ట్రిబ్యూటరీపై దృష్టి. ఆ 6కి 241 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా. వాటిని అసంపూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసిన గత సర్కార్. చూసుకో, అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు, అంటే ఎక్కువ అది పొలాలకు నీళ్ళు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అయితే 40,000 ఎకరాలకు నీరు అందించాలని చెప్పి భావిస్తూ ఉంది. ఇందుకు 241 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పేసి కూడా అంచనా వేస్తూ ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా నిన్న నిర్ణయం తీసుకుంటున్నా ఉన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న గత సర్కార్ నిర్లక్ష్యం వహించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించి రైతులకు మేలు చేసేలా 6 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు నిర్ణయించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. అయితే ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, తర్వాత పిప్రి, పాలెంవాగు, మత్తడివాగు, తర్వాత సదర్మట్, నీల్వాయి ప్రాజెక్టుల పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆయా ప్రాజెక్టుల పనులను 100% పూర్తి చేయాల్సిందిగా తేల్చి చెప్పారు. అందుకు తగ్గట్టు నిర్ణీత గడువును నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించాడు. మొత్తం మీద తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. డిస్ట్రిబ్యూటర్లపై దృష్టి పెట్టండి. ఆయకట్టుకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజ్లు, పంప్ హౌజ్లకే పరిమితమయ్యాయని, భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలను నిర్మించకుండానే వదిలేసింది. అదే తరహాలో గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఇటీవల పలు దఫాలుగా ఈ ప్రాజెక్టుపై చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో వీలైనంత తొందరగా పూర్తయ్యే ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇదే విధంగా గత 10 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఖమ్మం, ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టుబట్టి మరి ప్రతిరోజు చేస్తా ఉన్నాడు. అది జబర్దస్త్ ట్రయల్ రన్ మంచిగా సక్సెస్ అయిపోయింది, మంచిగా నడుస్తా ఉంది. ఇంకా అది కూడా పూర్తి చేసేసి మొత్తం మీద నీళ్ళు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రభుత్వం చెప్తుంది.